అనగా అనగా ఒక ఉడత, ఆ ఉడత్మ ఒక మర్రి చెట్టు తొర్రలో కాపురము ఉంటూ ఉంది. ఒకనాడు అది చెట్టు కింద కూర్చుని కాయలు తింటూ ఉండగా, సుడిగాలి వచ్చి చిన్న కొమ్మ ఒకటి విరిగి దానిమీద పడింది. ఇదివరలో అప్పుడప్పుడు దానిమీద ఆకులు రాలుతూ ఉండేవిగాని, కొమ్మ ఎప్పుడూ విరిగి పడలేదు. అందువల్ల ఆ కొమ్మ పడగానే ఆకాశం విరిగి తన మీద పడుతూ ఉందనుకుని గాభరాతో అక్కడ్నుంచి గబాగబా పరుగెత్తడం సాగించింది. అలా పోతూ ఉండగా దారిలో ఒక కోడి పెట్ట దాన్ని చూసింది. చూసి, ఎక్కడికి అంత గాభరాగా పరుగెత్తుకుపోతున్నావు? అని పుడతను అడిగింది. అయ్యో! ఇంకేముంది? పరుగెత్తు పరుగెత్తు. ఇప్పుడే ఆకాశం విరిగి ఒక చిన్న ముక్క నామీద పడింది. ఇక్కడుంటే మనమీద మళ్ళా పడుతుంది అంది ఉడత కోడిపెట్టతో. ఆ మాటలు వినేసరికో కోడికి కూడా గాభరావేసి, ఉడత వెంట తాను కూడా గబాగబా పరుగెత్తడం మొదలుపెట్టింది. పోతూ ఉండగా దారిలో కుందేలు చూసింది ఆ రెంటిని. అంత భయంతో పారిపోతున్నారు ఎక్కడికి? ఏమిటి సంగతి? అని అడిగింది కుందేలు. అయ్యో! ఇంకేముంది? పరుగెత్తు పరుగెత్తు. ఇప్పుడిప్పుడే ఈ పుడత మిద్గాసం విరిగి ఓ చిన్న ముక్క పడిందట. ఆ సంగతి అది నాతో చెప్పితే నేను పోతున్నాను. ఇక్కడ ఉంటే మనమీద మళ్ళా విరిగిపడుతుంది. కోడి రొప్పుతూ అంద్యా మాటలు వినేసరికి కుందేలుకి కూడా గాభరా పుట్టి వాళ్లతో పరుగెత్తడం మొదలుపెట్టింది. మూడూ కలిసి అదేవరుగున పోతూ ఉన్నాయి. పోతూ ఉండగా దారిలో ఒక బాతు చూసింది. వాటి గాభరా చూసేసరికి దానికి కూడా గాభరా వేసింది. రెక్కలు టపాటపా కొట్టుకుంటూ తొట్టి పడవలాగా నడుస్తూ వచ్చి, ఎందుకు అలా పరుగెత్తుకుని పోతున్నారు? ఏమిటి మీ హడావిడి? అని అడిగింది. అయ్యో! ఇంకేముంది? పరుగెత్తు పరుగెత్తు. డిప్పుడే ఆకాశం విరిగి ఒక చిన్న ముక్క ఈ ఉడత మీద పడిందట. ఆ సంగతి కోడితో చెప్పితే, కోడి నాతో చెప్పితే, నేను పరుగెత్తుకుపోతున్నాను. ఇక్కడ ఉంటే మళ్ళీ మనమీద పడుతుంది అన్నది కుందేలు బాతుతో. ఆదంతా వినేసరికి బాతుకు కూడా గాభరా వేసి, తను కూడా వాళ్లతో పరిగెత్తడం మొదలుపెట్టింది. నాలుగూ కలిసి ఎక్కడా ఆగకుండా పారి పోతూ ఉన్నాయి. పోతూ ఉండగా ఒక నక్ష చూసింది వాటిని. చూచి, అయ్యో! ఏమిటి మీ కంగారు? ఎక్కడికి మీ పరుగు? ఆగండి ఆగడి. మిమ్మల్నే అంతరోస్తూ రొప్పుతూ పోతున్నారు. ఏమిటి సంగతి? అన్నది నక్క. అయ్యో! ఇంకేముంది? పరుగెత్తు పరుగెత్తు. ఇప్పుడిప్పుడే ఆకాశం విరిగి ఈ పుడతమీద ఒక చిన్న ముక్క పడిందట. సంగతి ఆది కోడితో చెప్పితే, కోడి కుందేలుతో చెప్పితే, కుందేలు నాతో చెప్పితే, నాకు గాభరావేసి నేను పారిపోతున్నాను. ఇక్కడ ఉంటే నీమీద కూడా పడుతుండేమో. పరుగెత్తు పరుగెత్తు అని బాతు నక్కతో చెప్పింది. నక్క పక్షున నవ్వి, ఓస్! ఎందుకా మీ భయం? నాకేమీ భయం లేదు. ఆకాశమే కాదు, ఇంకా ఏది వచ్చుపడ్డా నాకు పరవాలేదు. హాయిగా నా ఇల్లు ఈ భూమిలో కట్టుకున్నాను. ఏదైనా విరిగిపడితే చప్పున దాంట్లో దూరి కుంటాను అని గర్వంగా చెప్పింది. ఆ మాటలు విని నక్క, దేవుడి లాగా దొరికావు. మేము శరణార్థులం, నీ శరణు కోరాం. కాస్త మాకు కూడాని ఇంట్లో చోటిస్తే నీకెంతో పుణ్యం ఉంటుంది అని ఆ నాలుగు అతిదీనంగా అడిగాయి. నక్క తనలో తాను పొంగిపోతూ ఉంది ఆ నాలుగు దొరికినందుకు. కాని పైకి మాత్రం, అబ్బే, నా ఇల్లు చాలా చిన్నది, ఇంతమందికి చోటులేదు, ఇంకెక్కడన్నా చూసుకోండి అని అంది. పాపం నాలుగూ దిగులుపడ్డాయి. అయినా చేసేది ఏమీ లేక నక్కనే మళ్ళా బతిమాలుకున్నాయి. అప్పుడు నక్క అతి కష్టం మీద ఒప్పుకున్నట్టుగా నటించి, సరే రండి, ఏం చేస్తాం? చూస్తూ చూస్తూ శరణార్థుల్ని ఎలా కాదనగలను? కష్టాలు ఎవరికైనా వస్తాయి అని వరసగా అన్నిటినీ తన సొరంగంలోకి తీసుకుపోయింది. ఆ రోజుకు ఈ రోజుకు ఆ శరణార్థులు బయటికి రాగా ఎవ్వరూ చూడలేదు.